ఏమీ రాలేవు, ఏం అందలేవు అసలు. ఎవరికి ఆ ఫోటోలు తీసుకుపోయారు ఇస్తామని చెప్పేసి అది మళ్ళీ రెస్పాన్స్ కూడా ఏం లేదు. అసెంబ్లీలో చెప్తుంది కదా ఇప్పుడు బట్టి ఉప ముఖ్యమంత్రి గారు అన్ని అందిన అంటులు ఇప్పుడు మహిళలకు కావచ్చు లేదండి, అవి ఏం లేవు మాకు. అది ఇక్కడైతే ఏమి ఇవ్వలేరు, ఏం చేయలేరు. ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మాకు. వాటర్ సమస్య, కరెంటు లేక మళ్ళీ బాత్రూమ్స్ అన్ని లోపలనే ఉన్నాయి. ఇప్పుడు పోనీ అక్కడ వాటర్ వస్తున్నాయి కదా, మాకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు నాకు ఫీవర్లు వచ్చి పడిపోతున్నారు. వాటర్ సరిగా రాక బాత్రూమ్ లోపల ఉండి స్మెల్ వచ్చి పిల్లలకు రోగాలు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి. ఎట్లా పట్టించుకుంటామండి మేము? ఎట్లా చూడాలి మేము? ఇవి ఎండాకాలం వచ్చి నుంచి అసలు వాటర్ ప్రాబ్లం చాలా అయిపోతుంది మాకు. ఏంది 2 గంటల రాత్రి నీళ్ళు వదులు 2 గంటల రాత్రి అంటే ఎట్లా అండి చెప్పండి? మేము పిల్లల్ని చూసుకుంటామా, ఇంట్లో వేసుకుంటామా, వేసుకుంటాం? పొద్దంతా వాటర్ కోసం ఎక్కడ తిరుగుతామండి? ఎక్కడైనా బోర్లు కూడా లేవు కదా మాకు. మేము ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి ఏం లేదు. నాకు చిన్నగా ఉన్నారు పిల్లలు, బయటికి వెళ్తే మా పరిస్థితి అదే కదా. అదే బట్టి మేము డ్యూటీకి ఎక్కడ వెళ్ళట్లేదు. మాకు అసలు లేదండి, సరిపోవట్లేదు. చూడండి, మాకు ఒక డ్రమ్ము నిండుతుంది అంతే, బంద్ అయిపోతుంది ఒక డ్రమ్. గల్లీ మొత్తం అంతే. గల్లీలో ఇప్పుడు ఒకళ్ళకి రావు, ఇక్కడ సగం వరకే వస్తుంది. గల్లీ మొత్తం ఇప్పాడు ఆయన, సగమే వస్తుంది. సగం కూడా ఇక్కడ వరకే వస్తుంది. ఇక్కడ వాళ్ళు బంద్ చేసినాక అక్కడ వచ్చే వరకు మొత్తమే బంద్ అవుతుంది. రాత్రి 2 గంటలకు మేము అనుకోకుండా 3 గంటలకు మేల్కుండి మళ్ళీ పొద్దుగాల డ్యూటీలో పోకుండా ఇట్లా పిచ్చి అవతారాలు వేసుకొని బిచ్చపల్లాగా తిరగాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి 12 గంటలకు మరి అక్కడ ఉన్న అధికారులు ఏమన్నారు? కలిసి ఎక్కరన్నా ఎవరు లేరు, తాళాలు వేసుకోరు. అందరూ రాత్రి పోయి మాట్లాడిరు. అయినా కూడా 1:30కి 12:30కి ఇష్టం ఉన్న టయానికి వదిలేస్తుంది. అవి కూడా కరెక్ట్ గా వదులుతాడు. ఆకుట వస్తుంది. ఇంత మందికి ఇబ్బంది అవుతుంది. ఎవరైనా పట్టించుకోవటం లేరు. ఓట్లకైతే అందరు వస్తారు, మాకేంటి అని. ఇదేనా ఇది? ఒక్కడు కూడా కరెక్ట్ చేయరాలి. 2 బిందెలు అలా వస్తే తర్వాత బంద్. మరి ఎట్లా తాగడానికి అవసరాలకు మరి ఒక బిందె సరిపోతుందా? ఒక బిందెతోనే సరిపెట్టుకోవడం. అక్కడ నలుగురు సరిపోతున్నాయి. మరి నీళ్ళు తెచ్చుకోవడం ఏం సరిపోతాయి సార్? ఒక పొద్దున్న కూడా సరిపోవాలి కదా. బాత్రూమ్ కాంగ్రెస్ కి వేసిన. ఎందుకో మంచిగా ఇడుస్తాడు, నీళ్లు అన్ని చేస్తాడు, అన్ని బాగా చేస్తాడు. పింఛన్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పిండు. అన్ని ఫ్రీ బస్సు చేసిండు. ఇక నీళ్ళకు ఇబ్బంది పెడుతుంది. తప్పించి కొట్లాడుకోవాలి. ఇళ్ళక్కడ కొట్లాడినట్టు బస్సులో, ఇళ్ళక్కడ కొట్లాడినట్టు బస్సులో ఇంట్లో కొట్లాడాలి అంతే. రాత్రి వరకు బిందె నీళ్ళు వచ్చినాయి, మరి సరిపోయినాయి. ఏం సరిపోయినాయి? బాత్రూమ్ కి 6 మంది, బాత్రూమ్ కి 2 బకెట్లు కావాలి పోవడానికి. ఇంట్లోనే బాత్రూమ్ తెలుసా? కాంగ్రెస్ కేసిన మార్పు రావాలి. ఏమొచ్చింది మార్పు? ఏం రాలే. వాడు తొక్క ఏం పెట్టలే, ఏం రాలే. వాడు ఏం పెట్టలే. వచ్చినాడు కొత్తవాడు కాంగ్రెస్ వేస్ట్. ముఖ్యమంత్రి పేరు రేవంత్ రెడ్డి. తెలుసు. మేము ఒక్క పొద్దు ఉన్నాం. మాకు నీళ్ళకు చాలా కష్టం అవుతుంది. ఒక్క పొద్దు ఇడిచి 2 గంటల రాత్రి దాకా కూర్చోవాలి, మళ్ళీ లేవాలి, మళ్ళీ చేసుకోవాలి, నమాజ్ చేసుకోవాలి. ఎట్లయితుంది? ఇప్పుడు పనులు ఉన్నాయి, ఏమైనా పని చేసుకుందాం అంటే కూడా నల్లు వస్తలేదు. ఎట్లా చేద్దాం చెప్పు? ఒకళ్ళకి దొరుకుతుంది, ఒకళ్ళకి దొరకలేదు. ఇప్పుడు ఒక్క నెలకి ఇద్దరు పడతాం. ఇద్దరు ఉంటే వాళ్ళకి నీళ్ళు దొరకలేదు. వాళ్ళు పొద్దున్న లేచి కొలుగు పోతారు. కొలుగు పోయిన వాళ్ళు ఎట్లా చేస్తారు చెప్పు? పొద్దున్న కూర్చోవాలి, మళ్ళీ అన్ని చేసుకోవాలి, మళ్ళీ రాత్రి 2 గంటల దాకా మేల్కుండాలి. తెల్లారి దాకా మేల్కుంటున్నాం. ఇక మళ్ళీ 3 గంటలకు లేవాలి. ఎట్లన్నా నిద్ర లేదు, ఏం లేదు. ఏమైనా పని చేసామంటే నల్లు వస్తలేదు. ఎట్లా చేసాం చెప్పు? ఇప్పుడు నిన్న పొద్దుగాల దాకా 2 గంటల దాకా నిలబడు ఆడ పోయి అందరు మేమైతే పోయి ఒక పొద్దున అందరు పోయి వాళ్ళు కూర్చొని వచ్చారు. తాళాలు వేసుకొని పోయిరంట. అందరు పోయినాక మెల్లగా తర్వాత వస్తుంది ఎవరికైనా మోటార్లు తీసినాక మళ్ళీ మెల్లగా 12 గంటలకు ఆడ నల్లు వస్తుంది అంటే మళ్ళీ లేచినాం. మళ్ళీ లేచి పెట్టి ట్యాంక్ లో నీళ్ళు లేదు, ఆడకెంచి నీళ్ళు వస్తలేదు. ఆడ కూడా ఆడ వేస్తాడు ఒక్క జగాల, ఒక్క లేచి ఇక బంద్. ఆడ వేసినాక ట్యాంక్ లో నీళ్ళు అయిపోయింది. ఒక్క జగాలు వేస్తాడు, ట్యాంక్ నీళ్ళు. పొద్దుగాల పూట వేస్తే 7 గంటలకు వస్తుంది మాకు నల్ల. 7 గంటలకు వస్తలేదు, 9కి వేస్తుండు, 10కి వేస్తుండు. ఆ రాగానే కరెంట్ పట్టుకొని కరెంట్ పోతుంది. మళ్ళీ కరెంట్ పోగానే మళ్ళీ నల్ల టైంకి నల్ల బంద్ అయిపోతుంది. మళ్ళీ కరెంట్ పోతే మళ్ళీ నల్ల కరెంట్ పోవాలి, చెప్పాలి. పోయినాక మళ్ళీ కరెంట్ వచ్చి చేసిపోయే వరకు మళ్ళీ టైం అయిపోతుంది. మళ్ళీ తీసేస్తాడు. మళ్ళీ తీసినాక మళ్ళీ నల్ల ఎడికేంచి వస్తుంది. మళ్ళీ తర్వాత నల్ల రారోజు కరెంట్ మస్తు ఉంటుంది, నల్ల రాగానే కరెంట్ పోతుంది. అట్లా అవుతుంది. 2 ప్రాబ్లం అట్లా. మళ్ళీ రోజు పోదు కరెంట్. కరెంట్ వస్తుంది కానీ నల్ల వచ్చినప్పుడు కరెంట్ పోతుంది. అట్లా లేదు. ఇక మనం ఎట్లా చెప్తాం చెప్పు? ఇక కొలుగు అయిన వాళ్ళు ఎట్లా పోతారు? నల్ల 9 గంటలకు వస్తుంది, 10 గంటలు ఎవరు పడతారు? ఇంటికాడ ఉన్న వాళ్ళు పట్టుకుంటాం, లేని వాళ్ళు ఎట్లా పడతారు చెప్పు? ఎప్పటి నుంచి ఉంటాం ఇప్పుడు ఈ ఏరియాలో?
ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇక్కడనే ఎప్పటి నుంచో ఉంటున్నావు? నీళ్ళ కష్టం అవుతుంది నీళ్ళు బట్టలు నీళ్ళు ఎన్ని రోజులే బోర్ నీళ్ళు ఇప్పుడు తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళలో 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కదా, ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు ఇట్లాంటి ఏమన్నా నీళ్ళ సమస్య ఏం కాదు సార్, ఇప్పుడే ఇట్లా అవుతున్నాయి మాకు. మొన్నటిదాకా బాగానే వచ్చినాయి. వచ్చిండు ఏం ప్రాబ్లం డ్రైనేజ్ ప్రాబ్లం చేసిండు. లైట్లు వాడే 100 రూపాయలు నల్ల కూడా ఆయన్నే. ఈ 3 మాత్రం మాకు ఆయన దగ్గర నుంచి వచ్చినాయి. రేవంత్ రెడ్డి అంతకన్నా ఎక్కువ చేస్తా అంటున్నాడు. ఎవరికి చేస్తుండు? ఎవరికి చేస్తుండు? గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఏం లేదు. కోటి మంది మహిళని కోటీశ్వర్లు చేస్తా అంటున్నాడు. ఇట్లా అందుకుంటాం కోటీశ్వర్లం అయితే ఇట్లా అందుకుంటాం సార్. పరేడ్ గ్రౌండ్ నేనే మీటింగ్ పెట్టింది. ఇట్లా అందుకు టీవీలో ఆడినంటే రోజు ఒక ట్యాంక్ తెప్పించుకుంటాం కోటేశ్వర్లు ఉంటే. మాకు అవసరమే లేదు. ఆ ట్యాంక్ వస్తే కొట్టుకొని సావాలి. వస్తున్నాయి మీకు 2500 ట్యాంకర్ తెప్పించుకోలేకపోయిండు. మరి ఏది 2500 ఏంది 100 రూపాయల బిల్లు ఎవరికి వేసిండు? ఏది ఎవరికి వేసిండు? ఏది ఢిల్లీ వెళ్ళినప్పుడు గవర్నమెంట్ కొలువు ఉండడానికి అయితే ఏమి లేదు. గవర్నమెంట్ గవర్నమెంట్ కొలువు ఉంది కదా అని అందుకే మాకు ఏం లేదు. రిప్రజెంట్మెంట్ ఏది ఏం లేదు. ఏ వాసం లేదు, ఏ వాస్తవం లేదు. గ్యాస్ లేదు, కరెంట్ లేదు, ఏది లేదు. బస్సులో వాళ్ళకి ఏడికి పోతాం. నేను హౌస్ వైఫ్, ఇంట్లోనే చిప్పలు దమ్ముడు బట్టలు అదే, ఇంకేం లేదు. 4 పిల్లలు, అల్లుళ్ళు, మన్మన్లు, మన్మరాళ్ళు. వాళ్ళని చూస్తామా? బయట వైపు అల్లు చేస్తామా? ఇంట్లో ఇట్లా చుట్టాలు వస్తే ఎట్లా నీళ్ళకి ఇబ్బంది కదా. ఏ కాంగ్రెస్ ఏం చేయలేదు. మాకు ఆయన ఒక్కైనా చేసిండు. ఆయన చేసిన చచ్చిపోయిండు. ఇప్పటి వరకు ఎవ్వరు చేయలేదు. మా సొంతంగా పైసలు వేసుకొని మేమే చేయించుకుంటాం అన్ని.